మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి ఉన్నది. మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. బస్సుల సంఖ్య పెంచండి. అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి. మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం. కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము. తప్పకుండా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. నెలకు ఆర్టీసీ కనుక కష్టాల్లో ఉంటే తప్పకుండా ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ఎక్కడ చూసినా నష్టాల్లోనే నడుస్తుంది. లాభాల్లో ఉన్నాయి చాలా తక్కువ చోట్ల. నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజా రవాణా అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని నెలకు అవసరమైతే 500 కోట్ల 600 కోట్ల గ్రాంట్ ఇచ్చి మరి ప్రజా రవాణాను ప్రజల మీద భారం వేయకుండా నడపాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఉద్యోగులుగా వాళ్ళని ఆల్రెడీ మేము గుర్తించాము. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఇచ్చిన మాట అపాయింటెడ్ డే కానీ అట్లాగే యూనియన్ల గుర్తింపు కానీ ఇతర అంశాలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మాట నిలుపుకోవాలని మేము డిమాండ్ చేస్తూ పెంచిన ఛార్జీలు తగ్గించాలి.
ఇంకా రేట్లు పెంపు, దీనివల్ల కుటుంబానికి లాభమా నష్టమా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మహిళలే అడుగుతున్నారు. కార్గో సేవలు మొన్నటిదాకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 100 కోట్ల సంవత్సరానికి వచ్చేది ఆర్టీసీ. అలాంటి దాన్ని ప్రైవేట్ పరం చేసి నెలకు 3 కోట్ల కంటే 3వ వంతుకే ప్రైవేటులో కట్టబెట్టినారు. ఎవరికి లాభమైంది? బస్సు డిపోలు అమ్ముతున్నారు. అట్లాగే ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు కూడా అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో ఇచ్చారు, కేబినెట్ లో తీర్మానం చేశారు. మీరు అపాయింటెడ్ డే ఇవ్వట్లేదు, వాళ్ళకి పీఆర్సీలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోవట్లేదు. వాళ్ళ యూనియన్లకు అవకాశం ఇస్తాం, ఇది ప్రజాపాలన అన్నారు. మరి ఎక్కడ పోయిన యూనియన్లు ఈరోజు? అందుకే ఇవాళ ఆర్టీసీ కార్మికుల తరపున ప్రైవేట్ పరం చేయవద్దని, అట్లాగే ప్రజల తరపున ప్రజల మీద భారం వేయవద్దని. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇంకా మీదికెళ్ళి మీరు మూలిగే నక్క మీద తాటిపండి అన్నట్టు ఈ రకంగా బస్సు ధరలు కూడా పెంచితే, బస్ ఛార్జీలు పెంచితే సామాన్యుడు, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వమే ఈ నష్టాలు భరించాలి. ప్రజా రవాణా సామాజిక బాధ్యత మీరే భరించి, మీరే ఆలోచించి, మీరే తీసుకొచ్చిన స్కీమ్ను విజయవంతంగా విస్తరించండి. దానికి మేము స్వాగతిస్తాం. కానీ నష్టాలు ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద తోయొద్దు అనేదే మా ప్రధానమైన డిమాండ్. మరి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, రోల్ బ్యాక్ చేయాలి. ఆ డిమాండ్ తోనే బస్ భవన్కి వచ్చాం. ప్రభుత్వం స్పందిస్తున్నా. The transport minister is also in his own controversy. And the transport minister, unfortunately, has no respect for his own cabinet colleague. So I don't expect much from him in terms of respect for the common man and common citizen of Telangana. All I have to say is the government has to answer. It is your decision to implement free bus. Why are you now saying that the RTC is in losses? Because you were the same party and same government that was claiming that RTC is in profits because of the free bus scheme. Now there can't be a contradiction. You can't be hunting with the hounds and running with the hares. That's not how this works. You have to answer the people of Telangana as to why you have jacked up the prices of RTC, why you are hurting the common man. यही है क्या आपका इनोवेटिव थिंकिंग? आप कहते हो एक तरफ कि आरटीसी फ्री है विमेन के लिए, बट अगर वहीं पे उसी घर में जो पुरुष है उसके लिए डबल रेट कर देते हो, और जो घर में बच्चा है उसका भी अगर बस पास 25% बढ़ता है, तो ये कहाँ की नीति है, कहाँ की रीति है? इसीलिए हम पूछना चाहते हैं गवर्नमेंट से, पब्लिक इंटरेस्ट में आपको सोशल ऑब्लिगेशन के जरिए लेना चाहिए, और जो भी नुकसान है आरटीसी का आपको उठाना चाहिए. आवाम पे इसका जिम्मेदारी नहीं डालना चाहिए, बोझ नहीं डालना चाहिए. आपको जो है पहले कहा गया था